డిస్కషన్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు ట్రంప్ ఇనిషియేటివ్గా తీసుకున్నారు, మీడియేషన్ చేశారు, ఆ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు. కానీ వితిన్ 4 అవర్స్లోనే అక్కడ హెవీ షెల్లింగ్ జరుగుతుందని సాక్షాత్తు కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లానే తన ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి భవిష్యత్తులో జరిగేటువంటి చర్చలకి అమెరికా బాధ్యత వహిస్తుందా, జరిగే పరిణామాలకు బాధ్యత వహిస్తుందా? అసలు అమెరికాను జోక్యం చేసుకోమని అనడమే తప్ప నా అభిప్రాయం. అందుకని అమెరికా బాధ్యత వహించాలి మీరు అన్నట్లు, ఎందుకంటే క్లెయిమ్ చేసుకున్నాడు కదా ట్రంప్. సో ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్. దే డిస్ప్లేడ్ కామన్ సెన్స్, ప్రూడెన్స్. 1.25 లక్ష అన్నాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా, చాలా వివేకాన్ని ప్రదర్శించాడు అని చెప్పాడు కదా. అవును, అందువల్ల చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ $1 బిలియన్ IMF లోన్ కోసమే ఈ మేరకైనా మరి ఒప్పుకున్నారా తేలాలి. రెండవది, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి, పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి ఒక లెజిటిమసీ కావాలి. ఎందుకంటే భారతదేశము పాకిస్తాన్లోని అంత భూభాగాలకు వెళ్ళి 9 ప్లేస్లు అటాక్ చేశాం. బాలాకోట్ ఒక్క ప్లేస్ అయితే 9 ప్లేస్లు అటాక్ చేశాం. మళ్ళీ 970 కిలోమీటర్ డిస్టెన్స్లో టార్గెట్ ఉన్నాయి మీకు. బహవల్పూర్ నుంచి ముజఫరాబాద్ వరకు 970 కిలోమీటర్స్. అందువల్ల డెఫినెట్గా పాకిస్తాన్, పంజాబ్ రాష్ట్రం అంటే పాక్ ఆర్మీకి, పాక్ పొలిటికల్ లీడర్షిప్కు గుండెకాయ లాంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న మిలిటరీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేశాం. తర్వాత మనపైన దాడి చేశాక మనము వాళ్ళ ఎయిర్ బేస్ని అటాక్ చేశాం, ఎయిర్ వార్నింగ్ సిస్టాన్ని ధ్వంసం చేశాం, లాహోర్లో ఉన్న చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేశాం. పాకిస్తాన్ వాడే చెప్పింది ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలపై కూడా ఇండియా అటాక్ చేసిందని. ఇంత జరిగాక వాడు ఇప్పుడు కాల్పులు ఆపితే సో సహజంగానే క్వశ్చన్స్ వాడికి ఎదురవుతాయి. సో అందువల్ల వాడు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల మాదే పై చేయి అని చెప్పుకోవాలి. వాడు ఒక హానరబుల్ ఎగ్జిట్ కావాలి వాడికి. సో అందుకే మీరు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ చూస్తే, పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ కమిటెడ్ టు పీస్ అండ్ స్టెబిలిటీ. మేము శాంతి సుస్థిరతలకు కట్టుబడి ఉన్నాం అని ప్రకటన చేశాడు. సో వీ డు నాట్ నో ద డీటెయిల్స్. జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా ట్వీట్, వాట్ ద హెల్ దిస్ ఈజ్ ఫైర్. ఇది ఒప్పుకున్న కొద్ది గంటల్లోనే నాకు ఎక్స్ప్లోజివ్స్ పేలుడు వినబడుతున్నాయి అని కాశ్మీర్ సీఎం అంటున్నాడు. కనుక వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. బట్ మనకు వీ డు నాట్ నో ఫుల్ డీటెయిల్స్ వచ్చేదాకా లెట్ us రిజర్వ్ ద కామెంట్. పాకిస్తాన్ ఆర్థికంగా బ్రేక్ డౌన్ అయిపోయింది. కనీసం వాళ్ళ ప్రజలకు అన్నం పెట్టలేని స్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం, టెర్రరిస్టులకు ఫండ్స్ కోసం ఇంతగా ప్రయత్నిస్తోంది. భారత్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ బిగించేసిందో ఇమీడియట్గా IMF లోన్ని ఆపేసేయాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసింది. కానీ అమెరికా వెనకుండి ఎందుకు రిలీజ్ చేస్తుందండి? అంటే అమెరికా వైఖరి అది. అమెరికా ఇదొకటే కాదు కదా, అసలు బిన్ లాడెన్ ఆ దేశంలో దొరికినప్పుడే ఆ దేశాన్ని టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించాలి కదా. ఎందుకంటే అమెరికాకు వెరీ బిగ్ క్లయింట్ పాకిస్తాన్. మనము స్వాతంత్రం వచ్చాక 1947లో మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తీసుకొని అలీనోద్యమ నాన్-అలైన్ మూమెంట్లో ఉంటే, పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటమిలో ఉంది. సీటో, సంటో అంటే సౌత్ ఈస్టర్న్ ట్రీటీ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ సీటో సంటోలో మెంబరు. పాకిస్తాన్ ఒక రకంగా నాటో అలై అంటారు. అంటే నాటోలో లేకపోయినా అంతటి మిత్రపక్షం. పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కస్టమర్. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, వార్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో అందువల్ల వాళ్ళ ప్రయోజనాలకు కూడా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్లను పాకిస్తాన్ కాపాడింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కలిసే ముజాహిదీన్లను క్రియేట్ చేశారు. అందులో నుంచి పుట్టినవాడే తాలిబాన్, అందులో నుంచే పుట్టినవాడే బిన్ లాడెన్. సో అందువల్ల పాకిస్తాన్ ఇది స్ట్రాటజిక్ అలై ఆఫ్ అమెరికా. ఇప్పుడు చూడండి మీరు, వాడు డబుల్గా మాడుతున్నాడు. చైనాతో, రష్యాతో ఒకవైపు ఉన్నాడు, అమెరికాతో ఒకవైపు ఉన్నాడు. అయినా కూడా వాటితో ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంటుంది అంటే, ఈజ్ ఎ కస్టమర్, ఈజ్ ఎ క్లయింట్, ఈజ్ ఎ స్ట్రాటజిక్ అలై. ఇండియా ఇదే మనతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్ని చెప్పినాయి. ఇప్పుడు కాదు, 1971 వారప్పుడైతే అమెరికా భారతదేశాన్ని అటాక్ చేయడానికి 7వ నౌకాదళం 7th ఫ్లీట్ని కూడా రంగంలో దించింది. అప్పుడు సోవియట్ యూనియన్ ఉండడం వల్ల వాళ్ళు హెచ్చరిస్తే వెనక్కిపోయింది. లేకుంటే మన వైజాగ్ని అటాక్ చేయాలనేది ప్లాన్ వాళ్ళది. ఎందుకంటే మన వైజాగ్ ఇది నావల్ బేస్ కదా.
సో అందువల్ల అమెరికా వైఖరి కొత్త కాదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇండియా ఇది ఎమర్జింగ్ పవర్. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికాకి ఇండియా అవసరము. ఇండియన్ డయాస్పరా అమెరికాలో బలమైన రోల్ ప్లే చేస్తుంది. ఇండియా ఇది వెరీ బిగ్ ఎకానమీ. ఇప్పుడు రైజింగ్ ఇండియా వల్ల అమెరికా ఈ మేరకు దిగి వచ్చింది. సో అందువల్ల అమెరికాకు మొదటి నుంచి పాకిస్తాన్ అవసరం ఉంది. అందువల్ల దానికే మన ఆశ్చర్యం. అందువల్ల ఎప్పుడు కూడా అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాల పైన దేశ ఫారిన్ పాలసీ ఉండకూడదు. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా అగ్రరాజ్యాలు వాళ్ళ ప్రయోజనాలు చేసుకుంటారు, మన ప్రయోజనాలు చూసుకోరు కదా. ఉక్రెయిన్ అందుకు ఉదాహరణ కదా. అమెరికా ప్రోత్సాహంతో ఉక్రెయిన్ రష్యా పైన యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఆ ల్యాండ్ వదిలేసుకుంటలేదా? సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో మీరు అనేక దేశాల అనుభవాలు చూడండి. అగ్రరాజ్యాల వారి వ్యూహాత్మక ఘర్షణలో మనం దూరితే అల్టిమేట్గా మనం అటువైపు నుంచి ఇటువైపు తందూరి అయిపోతాం. సో అందువల్ల ఇండియా షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫారెన్ పాలసీ. అది మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడుతుందంటే వి యాక్సెప్ట్ ఇట్, మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడదంటే వి రిజెక్ట్ ఇట్. సో అమెరికా చెప్పిండను ఇంకోటి చెప్పిండను మనం వినాల్సిన అవసరం లేదు కదా. అలాగే పాక్ కంటే అత్యంత ప్రమాదకారిగా చైనా భారత్కి మారిపోతుంది. మొన్న జరిగినటువంటి దాడుల్లో కూడా చైనా మేడ్ శతజ్ఞులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అటు శకలాలను బట్టే చైనా ఎంతలా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమైంది. అంటే చైనా సపోర్ట్ పాకిస్తాన్ ఇస్ రియల్, అందులో డౌట్ లేదు. కానీ ఈ పహల్గాం తర్వాత చైనా సప్లై చేసింది కాదు అది. చైనాకు పాకిస్తాన్కు 20-30 ఏళ్ళ మిలిటరీ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇవాళ పహల్గాం దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత సప్లై చేసింది కాదు. ఆ మాటకు వస్తే పహల్గాంలో తీవ్రవాదులు వాడిన దాంట్లో అమెరికన్ మేడ్ అసాల్ట్ రైఫల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పైన దాడి చేసిన దాంట్లో F-16 అమెరికన్ యుద్ధ విమానం ఉంది, చైనీస్ JF విమానాలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి మీరు ఈ ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనీస్ మేడ్. అందువల్ల అమెరికా చైనా మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి బిగ్గెస్ట్ ఆర్మ్ సపోర్టర్స్ వాళ్ళు. అమెరికా చైనానే కాదు, తుర్కీ కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా సపోర్ట్ చేస్తున్నది కాదు. ఎందుకు అంటే వాడి వ్యూహాత్మక ప్రయోజనం. అంటే అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో భారత్ భాగస్వామి వాడని, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో అమెరికా నాయకత్వంలోని వ్యూహాత్మక కూటమిలో మనం భాగస్వామి. చైనాలో ఉన్న టిబెట్ తిరుగుబాటులో చైనాకు వ్యతిరేక తిరుగుబాటు చేసిన దలైలామా ఆయన మద్దతుదారులకు మనము నాన్ పొలిటికల్ ఆశ్రయం ఇవ్వకపోయినా మనం రిలీజియస్ అని చెప్పినా వాళ్ళకి ఆశ్రయం కూడా ఇచ్చాం కదా. సో అందువల్ల చైనీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. దాంతోపాటు చైనా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నాయి. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఉన్నాయి. అందువల్ల చైనా పాక్ నెక్సెస్ అనేది మొదటి నుంచి ఉన్నమాట నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. నేను అనేది చైనా మనకు ప్రత్యర్థి దేశం, మనకేం చైనాతో మంచి సంబంధాలు లేవు. చైనా వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంటుంది? మనం మిత్ర దేశమైన అమెరికానే చేస్తున్నప్పుడు, మన మిత్ర దేశం కదా అమెరికా, ఇది ఫ్రెండ్లీ కంట్రీ కదా. మన ఎనిమీ ఎప్పుడు కూడా మన ఎనిమికే సపోర్ట్ చేస్తుంది, దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? కానీ మన ఫ్రెండ్ ఎందుకు సపోర్ట్ చేస్తాను క్వశ్చన్ కదా. ఇప్పుడు ట్రంప్ కూడా $393 మిలియన్ ఇచ్చాడు కదా పాకిస్తాన్కు లేటెస్ట్గా. ఇవాళ కొద్ది గంటల క్రితం IMF నుంచి $1 బిలియన్ ఇప్పించాడు కదా. సో ఇదంతా మరి అమెరికా ఎందుకు చేస్తుంది? మన వాళ్ళు చైనాను మాత్రం ప్రశ్నిస్తారు, ప్రశ్నించాలి కూడా, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ అనేది మన శత్రువు ఎలాగో మనకు వ్యతిరేకంగా చేస్తాడు. వాడు చైనా వాడు ఇంకో రకంగా ఎందుకు చేస్తాడు? మనం ఏం చైనాకు అనుకూలంగా ఉన్నామా? అమెరికాతో కలవడం లేదా చైనాకు వ్యతిరేకంగా? మనతో కూడా వాడు అలాగే ఉంటాడు. అందువల్ల చైనాను పక్కకు పెడదాం. ముందు అమెరికా వాడి సంగతి ఏంటి? మన మిత్ర దేశం కదా. ఇప్పుడు మనకు లివరేజ్ ఎక్కడుంది? చైనా పైన ఉందా? మనం చైనాకి చెప్పిన అనుకోండి మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయకండి, చైనా ఊరుకుంటాడా? కానీ అమెరికాకు మనం చెప్పాలి కదా, ఎరా నీకు నాకు ఇంత మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావని. అంటే నా ఫ్రెండే నీకు నా ఎనిమికి మద్దతు ఇస్తున్నాడు, నా ఎనిమి ఎలాగ ఇస్తాడు కదా. ఇది మా ఎనిమి, వాడు చైనా ఎనిమి, పాకిస్తాన్ ఎనిమి కాకపోతే మన రైవలు ఎనిమి అని అనాలి కదా. మన గాల్వాన్ లోయలో 20 మందిని చంపినప్పుడు మనం చైనాని ఏమంటాం? కానీ అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే వై అమెరికా ఇస్ డూయింగ్, దట్ ఇస్ ద క్వశ్చన్ కదా. ఇలా చైనా వల్ల కాదు కదా పాకిస్తాన్కు $1 బిలియన్ IMF ప్యాకేజ్ వచ్చింది. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఐడియాలజీ, వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఉండవు. వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అమెరికా వాడైనా చైనా వాడైనా ఇంకోడైనా వారి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల ప్రకారం నడుస్తారు. అందువల్ల వాళ్ళను
ఎందుకు చేస్తున్నారని అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. మనకున్న స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా అమెరికా వాడు తవ్వకొస్తారు, చైనా వాడు తవ్వకొస్తారు. మీరు గమనించండి, ఇంత జరుగుతున్న పాకిస్తాన్ మద్దతుగా మేము ఉంటామని చైనా వాడు భారత్ పైన ఏమన్నా దాడికి మొదలుపెట్టాడు ఎక్కడన్నా? అటు పాకిస్తాన్కి అనుకూలంగా చైనా వాడు బార్డర్లు ఎగరాడు, ఏమన్నా ఎగరలేకపోయాడు కదా. అవును. ఎందుకంటే వాడి అవసరాలు వాడుకున్నాయి. రేపు ట్రంప్ ట్రేడ్ వార్ జరుపుతున్నాడు, ఇండియాతో పనుంది చైనాకు, పాకిస్తాన్తో ఏం పని ఉంటుంది? సో పాకిస్తాన్ ఆయుధాలు కొన్న తప్ప ఇంకేం చేస్తుంది? ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఫ్రెండ్ అండ్ ఫో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలవంతుని మిత్రుడు శత్రువు ఇద్దరూ గౌరవిస్తారు. బలహీనుణ్ణి ఫ్రెండ్ గౌరవించడు, ఫో గౌరవించడు. సో బలహీనుణ్ణి ఎవడు గౌరవించడు, బలవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు. దట్ ఈస్ ద రూల్ కదా, ప్రిన్సిపల్. యుద్ధనీతిలో కూడా ప్రిన్సిపల్. బలవంతుడైన శత్రువుని పోవడం తప్పు కాదని ద్రోణాచార్యుడు అర్జునుని పోయినప్పుడు దుర్యోధనుడు అభ్యంతరాలు చెప్తే అంటాడు. సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్ కదా. సో అల్టిమేట్గా అమెరికా వినాలన్నా చైనా వినా మనం స్ట్రాంగ్ నేషన్గా ఉండాలి. స్ట్రాంగ్ నాట్ ఇన్ మిలిటరీ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ ఎకనామిక్ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ పొలిటికల్ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ ప్రిన్సిపల్, స్ట్రాంగ్ ఇన్ వాల్యూస్, స్ట్రాంగ్ ఇన్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ. మన దేశాన్ని మతం పేరిట విడగొట్టుకొని మన దేశంలో అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరించి మన దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ పాకిస్తాన్ ఏజెంట్లుగా చైనా ఏజెంట్లుగా ముద్రేస్తే మనం వీక్ అవుతాం కదా. అవును. మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా ఎవరినైనా అటాక్ చేయాల్సింది. అసలు అమెరికా వైఖరే చాలా డిప్లొమసీ కనపడుతుంది. ఎందుకంటే F-16 యుద్ధ విమానాలు ఇచ్చినప్పుడు కేవలం ఇది టెర్రరిస్టుల అటాక్ మాత్రమే యూజ్ చేయండి అని చెప్పించింది. కానీ అది మన దేశం మీద, మన ఎయిర్ బేస్ల మీద యూజ్ చేసింది పాకిస్తాన్. ఇటు చైనా కూడా వాళ్ళ దేశంలో ప్రజలకి ఆకలిగా ఉంది, లేకపోతే వాళ్ళ నిత్యావసరాల కోసము వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు. కానీ మన దేశం మీద యుద్ధానికి మాత్రం శతజ్ఞుని మిసైల్స్ ఇచ్చింది. ఎలా చూడాలి అసలు ఈ ద్వంద్వ వైఖరిని? అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా నిర్మిస్తున్నాడు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం డబ్బులు ఇస్తున్నాడు, పాకిస్తాన్కు భారీగా అప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దేశంలో పేదరిక నిర్మూలన ఇంకో దేశం చేయదు, ఆ దేశం చేసుకోవాలి. సో అందువల్ల అమెరికా వాడైనా చైనా వాడైనా పాకిస్తాన్లో వెళ్ళి పేదరికాన్ని నిర్మూలించే పని చేయడు కదా. వాడేం చారిటీ దుకాణాలు తెరిచి పెట్టుకోలేదు కదా. సో ఇక్కడ మీకు ఫండమెంటల్ పాయింట్ అది. F-16 ప్యాకేజ్ బైడెన్ $450 million ఇచ్చాడు, $393 million ట్రంప్ ఇచ్చాడు. వీళ్ళిద్దరికి తెలియదా 2019లో పుల్వామా దాడి జరిగాక భారతదేశం బాలాకోట్ స్ట్రైక్స్ నడిపితే మన పైకి F-16తో రాలేదా పాకిస్తాన్? అవును. అయినా కూడా మళ్ళీ తీవ్రవాదం పైన పోరాటంలో భాగంగా ఇస్తున్నామని ఎట్లా చెప్తారండి? పోనీ ఇచ్చాను పో, ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ F-16 వాడాడుగా మన మీద. ఇప్పటికైనా మరి F-16 ప్యాకేజ్ విడ్రా చేయాలి కదా ట్రంప్. నేను F-16 ప్యాకేజ్ విడ్రా చేస్తున్నా, మీరు ఇట్లా మేము మీకు టెర్రరిజం పైన అటాక్గా పంపిస్తే మీరు ఈ పని చేస్తున్నారని. చెయ్యరు. ఎందుకు చేయరంట? F-16 అమ్మింది అమెరికా కదా. అమెరికా లాకిడ్ మార్టిన్ అమ్మింది. నాకు లాకిడ్ మార్టిన్ అనుకుంటాను అమెరికన్ మిలిటరీ కంపెనీ కదా అమ్మింది. మరి దాని స్పేర్ పార్ట్లు, రిపేర్లు, దాని మెయింటెనెన్స్కు మరి అమెరికా డబ్బు అప్పియకపోతే ఎవడిస్తాడు అప్పు? అదంతా ఎవరికి వస్తుంది? మళ్ళీ అమెరికాకే కదా. ఇప్పుడు ఆ F-16 $393 million ఎందుకు ఇచ్చింది పాకిస్తాన్కు? దేశ ప్రజలకు అన్నం పెట్టమని ఇవ్వలే కదా. F-16 మెయింటెనెన్స్కి ఇచ్చారు, ఆ మెయింటెనెన్స్ మళ్ళీ ఎవరికి ఇస్తారు? అమెరికన్ కంపెనీకే కదా. అందువల్ల వాడికి లాభం కదా. సో అందువల్ల వాడి బిజినెస్, అమెరికాకి అంతా బిజినెస్. ట్రంప్కు అది గ్రీన్లాండ్లో అయినా బిజినెస్సే, అది యుక్రెయిన్లో మినరల్ డీల్ అయిన బిజినెస్సే, గాజాలో రిసార్ట్ అయిన బిజినెస్సే కదా. అంటే ఉగ్రవాద అణిచివేతకు రెండు దేశాలు కఠినమైన వైఖరి తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ అంటారు, మళ్ళీ కాల్పులకు తెగబడుతున్నారు. ఓ పక్క అమెరికా అధ్యక్షుడు పెద్దన్న పాత్ర వహించారని బహిరంగంగా ట్రూత్లో పోస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న దానికి అమెరికా మీడియేషన్కి అసలు ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. అంటే టూ ఎర్లీ టు కామెంట్. యా ఇప్పుడు మనము వెంటనే ఇప్పుడు నేను ఈ చర్చలో కూర్చుండగా న్యూస్ వచ్చింది, అది కూడా ఉమర్ అబ్దుల్లా ట్వీట్. అందువల్ల వితౌట్ వెరిఫైయింగ్ థింగ్స్, వితౌట్ కమింగ్ టు ఎనీ కంక్లూషన్, కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూషన్. అందువల్ల తొందరపడి మీడియేషన్ ఫెయిల్ అయిందనో లేకుంటే కాల్పుల ఫెయిల్ అయిందనో కామెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇస్ అన్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్, చాలా వేగంగా ఎవాల్వ్ అవుతుంది. ఓ ట్వీట్ బట్టి, ఒక సోషల్ మీడియా పోస్ట్ బట్టి నేను కామెంట్ చేయలేను. సో ఫైనల్గా ఏం చేస్తే వీ గాట్ గుడ్ రిజల్ట్ అంటారు? అంటే భారత వైఖరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటే మీ విశ్లేషణ? కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది చెప్పింది కనుక మనము అంగీకరిస్తాం. కానీ పూర్తి
అనుమానాలతోనే అంగీకరిస్తాం. ఇది కేవలం ఆపరేషనలే, ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్, ఇట్ ఇస్ నాట్ పొలిటికల్. చూద్దాం 12th రోజు మళ్ళీ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చలు జరుపుతారు. వాళ్ళు ఏం ఒప్పుకుంటారో అని, వాళ్ళు ఉల్లంఘిస్తారని అనుకొని మనం ముందుకు పోలేదు. ఎందుకంటే వీ కెనాట్ డిసైడ్ నైబర్స్. జాగ్రఫీ మన చేతిలో ఉండదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన పక్కన పాకిస్తాన్ ఎయిడ్స్ వచ్చింది, దాన్ని ఎవడా ఆపగలుగుతాం, ఎట్లా మార్చగలుగుతాం? కెన్ యూ చేంజ్ యువర్ జాగ్రఫీ అని చెప్పి మనం నిరంతరం యుద్ధంలో ఉండలేము. సో నిరంతరం యుద్ధంలో ఉంటే దేశ అభివృద్ధి పక్కపోతుంది. పాకిస్తాన్ లాంటి ఒక ఫెయిల్డ్ కంట్రీకి నిరంతర యుద్ధం అవసరం, కానీ మన నిరంతర యుద్ధం అవసరం లేదు. మన అభివృద్ధి జరగాలి, మన ఒక రైజింగ్ పవర్, మన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మోడల్ క్రియేట్ చేయాలి, మనం ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి, మనం ఒక యునైటెడ్ నేషన్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి, ప్రపంచంలో ఇన్నోవేషన్లో టాప్ ఉండాలి. ఇది మన లక్ష్యాలు. మన లక్ష్యాలు రోజు పాకిస్తాన్తో కొట్టుకొని చచ్చుకుంటా ఇక అక్కడికి వెళ్ళి కదలకుండా ఉండడం మన లక్ష్యం కాదు. పాకిస్తాన్ ఈజ్ అబ్సెస్డ్ విత్ ఇండియా, ఇండియా ఈజ్ నాట్ అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. మనము మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. పాకిస్తాన్తో కయ్యంలోనే జీవితం అంతా గడపాలని కోరుకోం కదా. అందువల్ల మన ప్రభుత్వము కాల్పుల విరమణకు అంగీకరించడం కరెక్ట్. అంగీకరించినంత మాత్రాన మనం ఏదో నమ్మేసినాం అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా పాకిస్తాన్ వాచ్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి, కాషియస్గా ఉండాలి. కాల్పుల విరమణ మాత్రమే, ఇదేమీ సంపూర్ణమైన శాంతి కాదు. సంపూర్ణమైన శాంతి దిశగా ప్రయత్నం చేయాలి. ఎందుకు? యుద్ధాలు నివారించడం కొరకు. కానీ సంపూర్ణమైన శాంతి ఎప్పుడు సాధ్యమవుతుంది? ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారం కావాలి. అందులో మొదటిది ముఖ్యమైనది పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఊతమివ్వడం. ఆ దిశగా పాకిస్తాన్ పైన దౌత్యపరంగా, ఎకనామిక్గా, డిప్లొమాటిక్గా, పొలిటికల్గా, ఈవెన్ మిలిటరీగా అన్ని రకాల ప్రెషర్ కంటిన్యూ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ నాగేశ్వర్ గారు. ఇది కాల్పుల విరమణ అంటే ఏదైతే సీజ్ ఫైర్ అంటూ అనౌన్స్ చేశారో ఆ జరిగిన 3 గంటల్లోనే సరిహద్దు వెంబడ బ్రేక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సీజ్ ఫైర్ని సాక్షాత్తు కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లానే సీజ్ ఫైర్ ఎక్కడ ఆల్రెడీ ఉల్లంఘన జరుగుతోందంటూ కామెంట్ చేశారు. ఏం జరగబోతోంది? మరి ట్రంప్ చాలా ఆర్భాటంగా ప్రకటన అయితే చేశారు, కానీ అటు పాక్ అయితే మాత్రం ఆ సీజ్ ఫైర్ను బ్రేక్ చేసుకుని వెళ్తుంది.